కార్యకర్తల కోసం జగన్ 2.0 ఎలా పనిచేస్తానో చూపిస్తా. ప్రజలే నా బలం, పార్టీ క్యాడర్ నా బలగం. పార్టీ నేతలతో సమావేశంలో వైఎస్ జగన్ భరోసా. మన కార్యకర్తలను చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నా. మంచి చేసిన వారు, చెడు చేసిన వారు ఇద్దరిని గుర్తు పెట్టుకోండి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం. ప్రలోభ పెట్టినా, భయపెట్టినా దృఢంగా నిలబడ్డ వారిని చూసి గర్వపడుతున్నా. జగనన్న 1.0లో ప్రతి పథకం, ప్రతి విషయంలో ప్రజల కోసమే తాపత్రయపడ్డా. మన పాలనతో బాబు పాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారు. కాలర్ ఎగరేసి చెప్పుకునే పాలన మనది, కాలర్ పట్టుకొని నిలదీసే పాలన వారిది. సూపర్ 6లు లేవు, 7లు లేవు. హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదని అప్పుడే చెప్పా. బాబు నైజం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించడం తథ్యం. మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. 30 ఏళ్ల పాటు పరిపాలిస్తాము అని చెప్పేసి నిన్న జగన్ అయితే కనుక ప్రధానంగా సమావేశము పెట్టారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. అంటే ముఖ్యంగా కార్యకర్తలను ఉద్దేశించి నిన్న జరిగిన సమావేశంలో అయితే కనుక కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం నింపే ప్రయత్నం అయితే చేశారు. అంటే మొదటిసారి అంటే జగన్ 1.0లో అయితే కనుక ఎంతసేపు ప్రజల కోసం ఆలోచించి వాళ్ళ కోసం తాపత్రయపడి కార్యకర్తల్ని అయితే కనుక అంత బాగా చూసుకోలేకపోయాను. కానీ ఈ జగన్ 2.0లో మాత్రం అలా కాదు. ప్రతి కార్యకర్తకి నేను తోడు ఉంటాను. టీడీపీ కార్యకర్తల్ని ఎంత వేధిస్తోందో వైసీపీ కార్యకర్తల్ని, అలా చేసిన వాళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకోండి. నేను అన్ని గమనిస్తూ ఉన్నా. సో నేను మీకు అండగా ఉంటాను, కార్యకర్తలకి జగన్ అండగా ఉంటాడు అన్న భరోసా అయితే కనుక నిన్న కల్పించారు. దీనికి సంబంధించి జగన్ 5 ఏళ్ల పరిపాలనలో ఏదైతే చేశారో అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు, ప్రజా సంక్షేమం అవ్వచ్చు, రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళడానికి శ్రమపడి ప్రాజెక్టులు తీసుకురావడం అవ్వచ్చు, మెడికల్ కాలేజెస్ తీసుకురావడం అవ్వచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో కూడా తన పాలన గురించి ఒక విషయం అయితే మాట్లాడారు. వరుసగా 2 ఏళ్లు కోవిడ్ కారణంగా అనుకోని ఖర్చులు పెరిగాయి, మరోవైపు రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. అయినా కూడా మనం ఏ రోజు సాకులు చెప్పలేదు. ప్రజలకు పథకాలు ఇవ్వకుండా ఉండేందుకు కారణాలను వెతుక్కోలేదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటని ఏ రోజు తప్పలేదని వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా గర్వంగా చెబుతున్నా అనేసి వైఎస్ జగన్ అన్నారు. నిజంగా ఇదైతే కనుక అప్పట్లో అందరూ అభినందించారు. అలాగే కరోనా టైంలో కరోనా ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళని అంటే కనుక వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్స్ అయితే అవ్వచ్చు, విదేశాల నుంచి తెలుగువారు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎయిర్పోర్ట్లోనే అంటే ప్రభుత్వ అధికారులని అక్కడికి పంపించి వాళ్ళని రిసీవ్ చేసుకొని ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి ఉచిత క్వారంటైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొంతమంది అంటే ఉన్నవాళ్ళు ఉచిత క్వారంటైన్లో ఉండలేము, మాకు ఫెసిలిటీస్ కావాలనుకున్న వాళ్ళకి ప్రైవేట్ క్వారంటైన్స్ కూడా ఏర్పాటు చేసి చాయిస్ వాళ్ళకే ఇచ్చింది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులని ఎవరిదే అంటే ఏ ఊరు అయితే వాళ్ళది అంటే ఏ జిల్లా ఏ ఊరు అయితే కనుక అక్కడి దాకా వాళ్ళ ఇంటి దాకా అయితే కనుక మొత్తం ప్రభుత్వమే చర్యలు తీసుకొని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ అయితే కనుక చేసింది. అంటే కరోనా టైంలో జగన్ చేపట్టిన కార్యక్రమం అవ్వచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలు అయితే కనుక చాలామంది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశాయి. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా జగన్ చేపట్టిన కార్యక్రమాలు, కరోనా టైంలో ముఖ్యంగా చేపట్టిన కార్యక్రమాలని హర్షించారు. సో ఈ నేపథ్యంలోనే జగన్ మాట్లాడుతున్నది ఏంటంటే కరోనా వరుసగా 2 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు సాకులు చెప్పలేదు. ప్రజా సంక్షేమం అంటే ప్రజలకు ఏవైతే పథకాలు అందిస్తామన్నామో అవన్నీ ఇచ్చాము. ఏ రోజు ఏ పథకమో ఆగలేదు, అన్నీ సవ్యంగా సాగాయి. సో అనుకున్న టైంకి అనుకున్నది ఇచ్చాము. సో కరోనాలో అందరూ ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. అప్పుడు నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. సో కరోనా ఉన్నప్పటికీ ఇంత ఆర్థిక వ్యవస్థ మీద అంటే ఆర్థిక వ్యవస్థ కుదేలైంది ఆ సమయంలో. అలాంటి సమయంలో కూడా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు అందిస్తామని, ఆ పథకాలను అయితే కనుక అందించారు. దానికి సంబంధించి ఈయన మాట్లాడారనమాట. సో ప్రజలు పథకాలు ఇవ్వకుండా ఉండేందుకు సాకులు ఏవి వెతుక్కోలేదు. సో కరోనా వరుసగా 2 ఏళ్ళు కరోనా వచ్చినప్పటికీ కూడా అంటే అనుకోని విపత్తు, అది ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఆ సమయంలో కూడా వైసీపీ ప్రభుత్వము ప్రజలకు ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చింది అని చెప్పేసి ఒక వైసీపీ కార్యకర్తగా గర్వంగా చెప్తున్నానని జగన్ చెప్పారు. ముఖ్యంగా సమావేశంలో అయితే కనుక కార్యకర్తల్లో ఉత్తేజం, ఉత్సాహం నింపి జగన్ 2.0 అయితే కనుక 1.0కి డిఫరెంట్గా ఉంటుంది అని అయితే కనుక ముఖ్యంగా చెప్పారు. మరి జగన్ 2.0 ఎలా ఉండబోతుంది అన్నది సో కొద్ది రోజుల్లోనే మనం చూడబోతున్నాము.